కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ లో కలకలం రేపింది. జిల్లా ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళ ఉద్యోగినిపై అదే ఆఫీస్ కు చెందిన సీనియర్ అసిస్టెంట్ గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యవహారం బయటపడింది. దీనిపై బాధితురాలు గతంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్ర మహిళా కమిషన్ ను ఆశ్రయించింది. బాధితురాలు ఫిర్యాదుపై మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపట్టి శైలజ స్వయంగా స్పందించి మచిలీపట్నంలోని ట్రెజరీ కార్యాలయానికి చేరుకున్న ఆమె అక్కడ విచారణ చేపట్టారు. కార్యాలయ ఉద్యోగులతో పాటు లోకల్ కంప్లైంట్స్ కమిటీ సభ్యులను కూడా ప్రశ్నించి వివరాలు సేకరించారు. బాధితురాలికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని విచారణ నివేదికను కలెక్టర్ కు అందజేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చూస్తారని ఆమె మీడియాకు వెల్లడించారు. Maybe send a report to అది మరి ఎక్కడున్నా తెలీదు. బట్ రిటర్న్ రిపోర్ట్ అయితే ఏదైతే ఎల్సిసి చేసిందో, ఎల్సిసిలో ఎన్జిఓ ఉన్నారు, లీగల్ కౌన్సిలర్ ఉన్నారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి ఉన్నారు, పీడీ ఉన్నారు, అండ్ కలెక్టర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఎల్సిసి, వీళ్ళ కింద ఉన్నారు. సో వీళ్ళు ఐ సీన్ ద రిపోర్ట్. ఇట్ ఈస్ ఇన్, మరి అప్పుడే నేను చెప్పొచ్చో లేదో తెలీదు, బట్ ఇట్ ఈస్ అ ఫేర్ ఎంక్వైరీ, ఇట్ ఈస్ అ ఫేర్ థింగ్. మీరు కనుక దాంట్లో ఏమన్నా తెలిస్తే మళ్ళీ నన్ను అడగండి. నేను రిపోర్ట్ చూసాను, దే గివెన్ అ ఫేర్ రిపోర్ట్. మీరు అన్నట్టు అదేలే, సి ఎవ్రీవన్ ఒక్కొక్కరు ఏంటంటే వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు ఇది చెప్తూ ఉంటారు, డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయి ఒక్కొక్కరికి. సో అందుకే ఆ ఇనీషియల్ నుంచి షీ వాజ్ నాట్ హ్యాపీ, నాకు న్యాయం జరగదనే ఉద్దేశంతో వచ్చింది కాబట్టి మేము రావాల్సి వచ్చింది. సో ఎల్సిసి ఎంక్వైరీ, మా ఎంక్వైరీ